కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. సునీత విలియమ్స్ 9 నెలల తర్వాత తిరిగి చాలా క్షేమంగా అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చేసారు. అయితే ఈ సందర్భంగా గతంలో ఆమె చెప్పినటువంటి కొన్ని మాటలు, తాను అంతరిక్ష పయనానికి వెళ్తున్న ప్రతి సందర్భంలో కూడా తన వెంట ఖచ్చితంగా భగవద్గీత అలాగే వినాయకుని ప్రతిమ తీసుకువెళ్తాను, కాబట్టి నేను క్షేమంగా అక్కడ ఉండగలుగుతున్నాను, మళ్ళీ ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా క్షేమంగా తిరిగి భూమి మీదకి రాగలుగుతున్నానంటూ ఆమె సనాతన ధర్మం గురించి, ఆ గొప్పతనం గురించి పలు సందర్భాల్లో పలు వేదికల మీద చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గొప్పతనం గురించి ఆయన ఏ స్థాయిలో మాట్లాడుతున్నారో, ఏ స్థాయిలో పనిచేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ సమయంలో, ఈ సందర్భంలో సునీత విలియమ్స్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు నిజంగా ఎలా చూడాలి? సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచ దేశాల్లో కూడా ప్రవాస భారతీయులు చాటుతున్నారా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు సేఫ్గా వచ్చేసారు. గతంలో ఆమె చెప్పడం జరిగింది, మన భగవద్గీత గురించి, సనాతన ధర్మం గొప్పతనం గురించి, వినాయక ప్రతిమని నేను ఖచ్చితంగా తీసుకువెళ్తాను అని. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో మన పలు వేదికల మీద ఆయన ఆ ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా ఆయన పోరాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే మన దేశంలో చాలామంది వీటిని మర్చిపోయినా కూడా మన మూలాలు ఉన్నటువంటి మన భారతీయ సంతతికి సంబంధించినటువంటి విదేశీయులు, ఎన్ఆర్ఐలు మన దేశ గొప్పతనం గురించి, మన సనాతన ధర్మం గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది అనుకోవచ్చా? 100% కరెక్టే కదండి. ముందుగా భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా వచ్చినందుకు, ఎందుకంటే 9 రోజులని పర్యటనకి వెళ్ళి 9 నెలలు అక్కడే చిక్కుని, మనిషి వస్తారా భౌతికంగా లేకపోతే చనిపోయారని రారేమో అని అనుకున్నారు. ఆ సమయం నుంచి ఇప్పుడు రావటం అంటే మామూలు విషయం కాదు. అదే ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఆమె దిగిన తీరు ప్రపంచం అంతా వీక్షించారు. ఆమె పుట్టిన మూలాలున్న భారతదేశంలో కూడా బాణసంచ కాల్చి పండగ చేసుకున్నారు. అంటే దేశంగా దేశం వెళ్ళినా కానీ మన దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని మూలాలను ఆమె మర్చిపోలే. ఆమె మొట్టమొదటి వెళ్ళినప్పుడు 300 రోజులు ఉన్నారు, ఇప్పుడు 9 మాసాలు ఉన్నారు. ఎక్కడ కూడా తొనకల వెనకల ఆమె ఒక మహిళ ఉండి అంత దృఢంగా తను వెళ్ళేటప్పుడు ఒక భగవద్గీత, ఒక వినాయకుడు ప్రతిమ తనతో పాటు తీసుకెళ్తున్నాను, ఇదే నన్ను ధైర్యాన్ని నింపుద్దని ఆ రోజు చెప్పింది. ఆమె హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించింది. అదేవిధంగా ఆమె తిరిగి రావడానికి కూడా ఆ ధైర్యమే ఇప్పుడు బయటికి ఇక్కడి దాకా మళ్ళీ తీసుకొచ్చిందంటే ఆమె భౌతికంగా ఇప్పుడు ఆమె దాదాపు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దాదాపు 4-5 వారాల పాటు నడవలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బాడీలో పార్ట్స్ అన్నీ కూడా ఇదైపోతుంది. వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళు ఉంచి ఆమెని బయట తీసుకురావాల్సిన పరిస్థితి. ఆమెతో పాటు వెళ్ళినందుకు కూడా క్షేమంగా రావటం మనం సంతోషంగా భావించాలి. కానీ తిరిగి వచ్చిన సందర్భంలో చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఒత్తు కూడా కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి భయపడడం కానీ, ఎలాంటి కొంచెం అధైర్యపడడం కానీ అలాంటిది ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే మీరు అన్నట్టుగా దీనికి అంతటికీ కారణం మన ధర్మం మీద ఆమెకున్నటువంటి 100%, 100% ఎవరు అనుకున్నా కాదనుకున్నా 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా ఆయన హిందువులు మనోభావాలు గౌరవించేట్టుగా ఆమె ఏంటి ఈ ధైర్యమే నన్ను ఈసారికి తీసుకొచ్చిందని చెప్పింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి అంతరిక్షం దాకా, అమరావతి నుంచి అంతరిక్షం, సంప్రదాయం గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలి కదా. అంతరిక్షంలో వెళ్ళి మనిషి పొత్తుగిద్దా చనిపోయిన పరిస్థితి నుంచి ఈ రోజు వచ్చినదే అంటే ఆమె హిందూ సనాతన సంప్రదాయాన్ని ఆమె గౌరవించింది. దేశంగా దేశం వెళ్ళినా కానీ ఇక్కడ దేశంలో మూలాలు ఉన్నాయి, వారి పూర్వీకులు భారత సంతతి వ్యోమగామి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని చాలా కించపరిచినట్టు, ఏదో స్వామీజీ దుస్తులేస్తున్నాడు, నటిస్తున్నాడు, రకరకాలుగా అంటుంటారు కదా. వీళ్ళంతా ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు 100 కోట్ల మంది హిందువులు ప్రతినిధిగా నిన్న అక్కడ మంత్రి గారు సెంట్రల్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు రిసెప్షన్కి వెళ్తే మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కళ్యాణ్ గారే. ఎంపీల సమావేశంలో ఒక వ్యక్తి, ఎక్కడ గెలవని వ్యక్తి, 100% స్ట్రైక్ రేట్తో సక్సెస్ చూసిన వ్యక్తి, మహారాష్ట్రలో గెలిపించిన వ్యక్తి, కూటమి తరపున ఏం చూశారు అక్కడ? నేను మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈయనే కనపడుతున్నాడు. కాబట్టి 100 కోట్ల మంది ప్రతినిధిగా హిందూ సనాతన సాంప్రదాయ పరిరక్షణ కోసం ఆయన వేసుకునే ప్రతి స్టెప్ కూడా మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి అంతరిక్షం దాకా ఇదే కాపాడుతుందంటే, కాబట్టి కొంతమంది కోహనా లౌకికవాదులు కూడా నేర్చుకోవాలి. సనాతన సంప్రదాయం అంటే తన మతాన్ని గౌరవించుకుని ఇతర మతాలు ద్వేషించకుండా సర్వమతం భావాలు ఒకటనే ఇదితో వెళ్ళాలి. ఈ కోహనా లౌకికవాదులు ఓటు బ్యాంకు రాజకీయాలతో వెళ్తున్నారు తప్పితే మొక్కవని ధైర్యంతో ఎక్కడ భయపడకుండా, నా పార్టీ అధ్యక్షుడు కాదు, నా డిప్యూటీ సీఎం కాదు, నాకు రాజకీయాలు పక్కన పెడితే నా హిందూ సనాతన సంప్రదాయం గొప్పది, నా గుడుల పరిరక్షణ నా ఆవశ్యకత
నా సంస్కృతి సాంప్రదాయాలు మనం గౌరవించుకోవాలా, తెరమరుగైన చరిత్రని మనం తెలుసుకోవాలని చెప్పి ఒకవైపు తన కుమారుడితో పాటు పుణ్యక్షేత్రాలు వెళ్తున్నాడు. తమిళనాడు, కేరళ వెళ్ళారు, రేపు కర్ణాటకలో కూడా వెళ్ళబోతున్నాడంటే 100 కోట్ల మందికి, అంటే 145 కోట్ల జనాభాలో విజయ్ గారు 100 కోట్ల మంది పైన 80% పాపులేషన్ ఆఫ్ హిందూస్ ఉన్నారు. హిందూ సనాతన సాంప్రదాయాన్ని మన చరిత్రను తెరమరుగు చేయడానికి తొగ్లకులు, ఖిల్జీలు, గోరీలు రకరకాల ప్రయత్నాలు చేసి గుడులు ధ్వంసం చేసి మసీదులు కట్టినమాట మనకు తెలియదా? కాబట్టి హిందూ సనాతన సాంప్రదాయం ఎవరెన్ని ప్రయత్నం చేసినా సనాతన సాంప్రదాయాన్ని ఏమి చేయలేకపోయారు. కాబట్టి ఆ గౌరవాన్ని ఒక యుగ పురుషుడిలాగా ఒకప్పుడు అద్వాని కర్ర సేవ ద్వారా ఈ కూటమి అధికారులు వచ్చేట్టు చేయగలిగారు. ఆ తర్వాత ఎవరు కనపడంటే మోదీ గారికి ఒక ప్రియ శిష్యుడిగా పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు. కాబట్టి హిందూ సనాతన సంప్రదాయం అనేది ఎవరు అనుకున్నా, అవుననుకున్నా, కాదనుకున్నా ఈరోజు పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు. అంతరిక్షంలో వెళ్ళినా అదే వినాయకుడి ప్రతిమ, అదే భగవద్గీత ఆమె చెప్తుంది. ఇంకెంతకంటే కొంతమంది మూర్ఖులకి, ఇది నచ్చని వాళ్ళకి ఇంకెంతకంటే సమాధానం ఏం చెప్పాలా చెప్పండి? సునీత విలియమ్స్ సమాధానం చెప్పింది, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెరమరుగైన చరిత్రని మనం చదువుకుంటే వీళ్ళందరికీ అది తత్వం బోధపడిద్ది అనేది మనం చెప్తాం. సో ఇతర మతాలని గౌరవిస్తూనే హైందవ మతాలని కూడా అందరికీ కూడా చాటి చెప్పే విధంగా వ్యవహరించాలి. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని నలుదిశలా వ్యాపింపు చేయాలనేటువంటి నిర్ణయాన్ని సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారనుకోవచ్చా? అంటే రాజకీయ అజెండాలు ఎన్నున్నా కూడా పక్కన పెట్టినా కూడా, సో ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా, ముఖ్యంగా బీజేపీకి బీ టీమ్గా జనసేన పార్టీ వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే ఆయన ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారని కొంతమంది నాయకులందరూ కూడా విమర్శిస్తున్నారు. అయితే ముఖ్యంగా సనాతన ధర్మం గురించి తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమారుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంటనే దేశంలో తొలిసారిగా ఖండించినటువంటి అదే ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. ఈ వివాదం చిలికి గాలి వానగా కూడా మారింది. మొన్న కూడా పిఠాపురంలో ఆయన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే పూర్తి స్థాయిలో సనాతన ధర్మం పరిరక్షణ విషయంలో దేశంలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక సరైనటువంటి ఒక పెద్ద బాధ్యతను ఆయన భుజం మీద వేసుకున్నారనుకోవచ్చా? అంతే కదా. ఆయన తర్వాత ఎవరైనా, ఇప్పుడు ఎవరు ఎత్తుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారి తర్వాతే. కాబట్టి ఇప్పుడు అనేక మంది పీఠాధిపతులు, మతాధిపతులు ఉన్నారు సార్ ఈ దేశంలో. మరి ఎవరికి లేని ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది? ఎక్కడో లడ్డు అపవిత్రం అయితే 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి కాలినడకన తిరుమలకి ఎందుకు వెళ్ళాడు ఆయన? 65 మంది తొక్కిసలాట్లో 65 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 9 మంది తొక్కిసలాట్లో చనిపోతే ఎందుకు క్షమాపణ కోరాడు? అది ఆయనదా బాధ్యత? ఇక ప్రభుత్వానికి మిగతా అధికారులు కాదా? కాబట్టి ఏంటంటే దేవాలయాలు గత వైఎస్సీపీ ప్రభుత్వంలో 165 దేవాలయాలు చివరికి అంతర్వేదిలో రథం దగ్ధం చేస్తే పిచ్చోడు తగలపెట్టాడు అన్నారు. ఇది కాదు కదా మనం కోరుకునేది. సర్వమత సమ్మేళనం మనం గౌరవించాలి. మిగతా మతాలను కించిపరిచినట్టు కాదు. ఇప్పుడు మిషనరీస్ ఉన్నాయి క్రిస్టియానిటీకి, వక్ఫ్ ఉన్నాయి ముస్లిమ్స్కి. అదేవిధంగా హిందువులకి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని అడగటం తప్పెట్లయింది. అది ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాల్లో కొంతమంది విమర్శిస్తుంటారు తప్పితే వాళ్ళకి క్షేత్రస్థాయిలో వాళ్ళకి 10 ఓట్లు కూడా పడవు. అటువంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు హిందూ కరసేవ ద్వారా, రథయాత్ర ద్వారా అద్వానీ గారు బీజేపీ ఏ విధంగా 2 సీట్ల నుంచి ఏ విధంగా లిఫ్ట్ చేయగలిగారు? ఈరోజు దక్షిణ భారతదేశం మోదీగా పవన్ కళ్యాణ్ కీర్తించబడుతుంది. బీజేపీ తొలి అజెండాగా భావించే రామాలయాన్ని అయితే కూడా అయోధ్యలో పూర్తి చేయడం జరిగింది. అవును. బీజేపీ ఏదైతే మూలాల మీద వచ్చిందో ఆ మూలాలు ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా నిలబెట్టుకునింది. సో హైందవ ధర్మాన్ని కాపాడే విషయం. అవునండి. సో ఇప్పుడు ఆ తర్వాత ఇదంతా కూడా దేశమంతా కూడా వ్యాపింపజేసి హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఒక భారతదేశంలో ఒక ఏపీ నుంచి, ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఇదంతా కూడా నార్త్ సైడ్ వాళ్ళు ఓన్ చేసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు సునీత విలియమ్స్ ప్రకటించినంత మాత్రాన దేశమంతా కూడా దీన్ని ఆమోదించే పరిస్థితి ఉందంటారా? డెఫినెట్గా ఆమోదిస్తుంది. ఎందుకంటే ఎవరి మతం ఎవరికి ఇది అవుతుందండి. ఆ ధైర్యం చేయలేక ఇంతవరకు బయటకు అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీతిగా హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటారు, మనకెందుకులేని. కానీ ఒక చైతన్యం అనేది పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని పుణ్యక్షేత్రాలు తమిళనాడులో ఉంటాయి, మనకు తెలియని అంశం కాదు. మరి ఇంతమంది పుణ్యక్షేత్రాలు దర్శించుకునేటప్పుడు ఆ భావజాలం ఏమైంది? ఆ భావజాలం ప్రజల్లో ఇన్కలకులేట్ అంటే చొప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. తప్పేం కాదే. మరి దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ తరపున కీలకమైన వ్యక్తి 2 రాష్ట్రాల నుంచి ఏ వ్యక్తిని ఆహ్వానించాలో 2 సంవత్సరాల క్రితం ఒక్క పవన్ కళ్యాణ్ని ఆహ్వానించారు మోదీ గారు. ఆయనలో దూరదృష్టి చూసాగా. ఈరోజు ఈ పవన్ గారు తుఫాన్ అన్నాడంటే ఆయనకి తెలియక పవన్ కళ్యాణ్ గొప్పతనం. ఈరోజు ఆయనకేమో ఆశలు డబ్బు సంపాదించిన యావలేదు, పదవుల మీద ఏదో వ్యామోహం లేదు. కాబట్టి దేశం ఈ యొక్క జాతీయ భావజాలం ముఖ్యం
అన్న ఉద్దేశంతో వెళ్తున్నాడు కాబట్టి డెఫినెట్గా హిందూ మనోభావాల్ని ఆయన ఒక ఐకాన్గా హిందూ సనాతన సంప్రదాయాన్ని పరిరక్షించే ఒక యోధుడిగా చరిత్రలో నిలిచిపోతాడు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టాండ్, ఏదైతే సనాతన ధర్మం పరిరక్షణ విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటి నిర్ణయం. అందులో భాగంగా ఇటీవల సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చిన తర్వాత గతంలో కూడా ఆమె రోదసి యాత్రలు చేసేటువంటి సందర్భంలో తన పయనంలో ఖచ్చితంగా తన వెంట భగవద్గీతను అలాగే వినాయకుని ప్రతిమను తీసుకువెళ్తాను, అందుకనే తను ఎంతో ధైర్యంగా ఉంటానంటూ ఆమె చెప్పడం వెనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటే సనాతన ధర్మం విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం మరొకసారి నిజమైందని చందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.